ఈరోజు నేను దోశలు క్రిస్పీగా రావాలని హోటల్ స్టైల్లో రావాలనే రెసిపీ చెప్తున్నాను. దోశల పిండి ఎలా వేసుకోవాలో చూడండి. 2 గ్లాసుల బియ్యం, 2 గ్లాసుల బియ్యం, మినప్పప్పు ఈ గ్లాసుతో 2 గ్లాసుల మినప్పప్పు. క్వాంటిటీ చూడండి ఫ్రెండ్స్, 2 గ్లాసుల మినపప్పు. ఈ దోశలు క్రిస్పీగా హోటల్ స్టైల్లో వస్తాయి. ఈ విధంగా వేసుకోండి. దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి. కొంచెం మెంతులు వేసుకోండి. 1/2 గ్లాస్ శనగపప్పు కూడా వేసుకోండి. శనగపప్పు వేసుకుంటే దోశలు టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇవి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కొని 3-4 అవర్స్ నానబెట్టుకోండి. 3-4 అవర్స్ నానితే బాగా మిక్సీలో మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలి. దోశపిండి చూడండి. ఒక 2-3 టైమ్స్ బాగా శుభ్రంగా కడిగి నానబెట్టేశాను. ఇది నానిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. నానిన తర్వాత మిక్సీ కొట్టుకోవడం చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా నానిపోయాయి. ఇందాక నానిపెట్టాను కదా, 3 అవర్స్ తర్వాత బాగా నానాయి. చూడండి, ఇందులో కొంచెం రైస్ వేసుకోండి. రైస్ వేసుకుంటే బాగా వస్తాయి, రెడ్నెస్ కూడా వస్తాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. కొంచెం రైస్ వేసుకున్నాను నేను. రైస్ వేసుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకుని కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న మెత్తగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా మెత్తగా అయిపోయింది. చూడండి ఫ్రెండ్, ఫైన్ పేస్ట్గా చేసుకున్నాను దోశల పిండి. ఇది రేపు మార్నింగ్ ఫర్మెంటేషన్ అవుతుంది, బాగా పొంగద్ది. అందుకని కొంచెం తక్కువగానే వేసుకున్నాను, 2 గిన్నెల్లో వేసుకున్నాను. రేపు మార్నింగ్ ఎలా పొంగిందో మీకు చూపిస్తాను. నేను రైస్ వేసాను కదా, రైస్ బదులు అటుకులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది, హోటల్ స్టైల్ ఉంటుంది ఈ దోశ. చూడండి, దీంట్లో కూడా వేసుకున్నాను. ఎందుకంటే పొంగి బయట మొత్తం వచ్చేస్తుంది. ఒకసారి చూశాను, నాకు తెలియకుండా ఫుల్గా వేసేసాను. ఇది మొత్తం పైకి వచ్చేసింది, వేస్ట్ అయిపోయింది. అందుకని ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇది రేపు మార్నింగ్కి ఇది పొంగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చూడండి, ఈ మూట పెట్టేస్తాను. రేపు మార్నింగ్ దోశలు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా వస్తాయో మీకు దోశ పిండి. చూడండి ఫ్రెండ్స్, బాగా దోశల పిండి ఫర్మెంటేషన్ అయింది. రెండు దాంట్లో పెట్టాను కదా, ఒక గిన్నెలో, ఒక బాక్స్లో. 2 బాగా ఫర్మెంటేషన్ అయ్యాయి. దోశలు క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దోశలు వేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం సాల్ట్ కలుపుతుంటాను నేను. సోడా, ఉప్పు, బేకింగ్ సోడా ఎలాంటివి వాడను, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి బాగా ఫర్మెంటేషన్ అయింది. నేను ఇంట్లో సోడా, ఉప్పు అవన్నీ వాడను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం వాటర్ వేసుకోండి. మీకు దిక్కుగా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్.
బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. చూడండి పిండి. స్టవ్ పెట్టి పెనం పెట్టానండి. చూడండి వాటర్ వేసి చూస్తున్నాను. పెనం బాగా హీట్ అయింది. పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇందాక కలుపుకున్న పిండి ఇలా నూనె వేసుకోండి. ఒక గంట వేసుకొని ఇలాగా బాగా వేసుకోండి. లైట్గా ఆయిల్ వేసుకోండి. చూడండి దోశ బాగా క్రిస్పీగా ఎలా వచ్చిందో మీకు కనిపిస్తుంది. ఈ విధంగా దోశ పిండి వేసుకుంటే దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి. హోటల్ స్టైల్లో వస్తాయి. చూడండి ఎలా క్రిస్పీగా ఉందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సయ్యద్ అఖిల. నా ఛానల్ పేరు. చూడండి దోశలు ఎలా వచ్చాయో.